మీకు ఏదైనా లోటు ఉందా, ఇది నేను చేయలేదు అని ఫీల్ అయింది ఏదైనా ఉందా లైఫ్లో? ఇది నేను చేయలేదంటే రిగ్రెట్ అంటున్నావా? రిగ్రెట్ ఫీల్ అయింది, రిగ్రెట్ ఫీల్ అయిందా? ఇది నేను ఇంకా చేయలేనేమోలే అని కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయినవి అంతే పట్టుదల? నేను 2 రిగ్రెట్స్ ఉన్నాయి. ఒకటేమో నేను ఈటీవీలో ఉన్నప్పుడే, అదే ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా, బట్ అప్పుడు ఎక్కువ యాక్టింగ్ అవకాశాలు చాలా వచ్చాయి. యాక్టింగ్ అవకాశాలు వచ్చాయి. యాక్చువల్గా నేను రామోజీరావు గారి అమ్మ మూవీలో ఓపెనింగ్ నా సాంగ్తోనే, ఆ సాంగ్లో యాక్ట్ చేశాను నేను. ఓపెనింగ్ నా సాంగ్తోనే, అండ్ నాకు జానకి గారు ప్లేబ్యాక్. అబ్బో గ్రేట్. అదే కీరవాణి గారి మ్యూజిక్. యాక్ట్ చేశారు మీరు? అయితే మీరు ఆర్టిస్ట్ కూడా? నేను ఒక టెలిఫిల్మ్ చేశాను, అన్వేషిత సీరియల్ చేశాను. అయితే మీరు 2 యాక్టింగ్ కూడా చేయొచ్చు. మీరు 2 మూవీస్ చేశాను. అమ్మలో పాట, ప్రేమ జిందాబాద్ జంజాల్ గారి మూవీలో సిస్టర్ క్యారెక్టర్. ఓ గ్రేట్. అయితే మీరు చేసేసారు. యాక్టర్ ఇంకా లేదనుకున్నాం మేమందరం, ఏదో హ్యాపీ అనుకున్నాం. మీరు వస్తే ఇంకా అది కూడా చేసేసాను. ఇంకా ఇప్పటికి కూడా కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. చేయండి చేయండి చేయండి. లేదు లేదు చేయాలి. అప్పుడు చేయాల్సింది. ఇదొక రిగ్రెట్. అంటే అప్పుడు మంచి యాక్చువల్గా శ్రీవారికి ప్రేమలేఖ, దాంట్లో ముచ్చర్ల అన్న క్యారెక్టర్ నాకే వచ్చింది. కానీ అప్పుడు ఏంటంటే అదే చెప్తున్నా కదా, ఇప్పటి పిల్లలకు ఉన్నంత క్లారిటీ మనకు లేదు. విజన్, ప్లానింగ్, ఫ్యూచర్ ఏంటి అన్నది డిసైడ్ చేసుకోవడం అది మనకి లేదబ్బా. ఎటొస్తే అట్టు వెళ్ళిపోవడం. ప్లస్ ఇంట్లో కూడా ఏంటంటే మూవీస్, సింగింగ్ వరకు అందరికీ ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా సింగర్స్ కాబట్టి. ఇప్పుడు ఒక యాక్టింగ్ అనుకుంటే నాతో 24 hours ఒక మనిషి ఉంటారు. ఎవరు ఉంటారు? మా మదర్ ప్రిన్సిపల్గా వర్క్ చేసేవారు, మా నాన్నగారు బిజినెస్ ఉండేది. నేను మా అక్క ఇద్దరమే పిల్లలం. మా అక్క కాలేజ్ చదువుతుంది తను. సో ఎవరు వస్తారు, ఎవరు అంటారు, ఎవరు వస్తారు? ప్రాక్టికల్. సో అందుకని వద్దులే అనేసారు. అంటే ప్రోగ్రెసివ్ థింకింగే, బట్ ప్రాక్టికల్గా చూస్తే నీతో ఎవరు వస్తారు ఇన్న రోజు రావాలంటే షూటింగ్, ఇలా ఏదన్నా కారణాలతో అది చేయలేదు. అది కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఇంకొక రిగ్రెట్ ఏంటంటే, నేను ఈ రియాలిటీ షో విన్ అయ్యాను కదా స్టార్ ప్లస్లో. అప్పుడు అది సారెగమప 2 సేమ్ ఇయర్స్ అనమాట. ఒకటి 95, ఒకటి 96. ఆ టైంలో నేను బాంబేలో ఉండిపోయి ఉంటే వేరేలాగా ఉండేది. అక్కడి నుంచే మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది. అంటే ఛాన్సులు నేను ఏదో శ్రేయా ఘోషల్ అయిపోతాను అట్లా అంటలేదు, నేర్చుకునే అవకాశం కూడా అక్కడ ఎక్కువ. బాంబే నేర్చుకున్నారా? హిందుస్థాన్లో నేర్చుకున్నా. బాంబే అండ్ చెన్నై, ఈ 2 ప్లేసులకి వెళ్తే, ముఖ్యంగా బాంబే, నాకు ఆ ఎన్విరాన్మెంట్, ఆ అట్మాస్ఫియరు, ఆ మనుషులు ఎంత ఇష్టం చెప్పనా అసలు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ప్రతి వాళ్ళలో కసి ఉంటుంది, ఒకటి కసి ఉంటుంది, అండ్ ప్రతి వాడికి చోటు ఉంది అక్కడ, ప్రతి వాడికి పని ఉంది. సో ఇట్స్ భలే సిటీ. నాకు బాంబే చాలా ఇష్టం. సో అప్పుడు అక్కడ ఉండిపోయి ఉంటే, ఆల్రెడీ నేను విన్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయ్యేది, ఇంకొంచెం బెటర్ ఛాన్సెస్ వచ్చేవి. ఆ ఛాన్స్ మిస్ చేశానే అనుకున్నాను.